కొన్ని చూసినా ప్రశ్నించకు, కొన్ని తెలిసినా అడగకు. ఎలాంటి నాటకాలు వద్దు. మౌనంగా ఉండు, దూరంగా ఉండు. ఆత్మ అభిమానంతో సాగిపో. ఇదే జీవితం, ఇదే జీవిత సాగర గమనం. కొన్నిసార్లు వదలలేము, అలాగని ముందుకు కదలలేము. జీవితం పెట్టే పరీక్షలు గెలవాలంటే ఓపికగా ఎదురు చూడడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఓపికగా ఉంటేనే, ఓర్పు అనేది ఉంటేనే జీవితంలో నిజాయితీగా ఉండగలం, ప్లస్ సక్సెస్ సాధించగలం. జీవితం నిజాయితీ పరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. అందుకని జీవితం ఎప్పుడు ఫెయిర్ అయితే అస్సలు కాదు, న్యాయం అయితే అస్సలు జరగదు. పరిస్థితులని అర్థం చేసుకొని బతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్లు ఎప్పుడు ఉండదు కనుక పరిస్థితులను ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టు మన అనుకూలంగా మనం ఊహించని పరిస్థితులు కానీ ఎప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. జరిగేది ప్రతిదీ ఏదో ఒక కారణం చేతనే జరుగుతుంది. సరైన కారణం లేకుండా ఏది జరగదు. అంతా భగవంతుని ప్రణాళిక మాత్రమే. ఆయనపై నమ్మకం ఉంచి ఆయనను అనుసరించి వెళ్ళు. నీ బుద్ధిని ఆలోచించనివ్వు, నీ హృదయాన్ని ఆస్వాదించని వారు వీటిని కలపలేవు. కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.